జ్ఞానస్వరూపులకు హనిత నమస్కరిస్తూ పత్రిజీ జ్ఞానామృతం 1 బుక్ నుండి అధ్యాయం 12 పిఎస్ఎస్ఎం పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అంటూ పత్రిజీ ఈరోజు మనకి చాలా విషయాలు తెలియచేస్తున్నారండి. మరి తెలుసుకుందామా? ఒక చిన్న విన్నపం మాస్టర్స్ మీకు. నిజంగా ఈ పుస్తకము పత్రిసర జ్ఞానము విస్తారంగా సువిస్తారంగా అందరికీ అందాలి అన్న తాపత్రయంతోనే మనందరి చేతుల్లోకి వచ్చింది. మీరు ఈ బుక్ విని మరింత మందికి షేర్ చేస్తారని, మరింత మందికి జ్ఞానాన్ని అందిస్తారని, అలానే వీలైతే సబ్స్క్రైబ్ చేస్తూ ఇలాంటి ఇంకెన్నో బుక్స్ రాబోతున్నాయి. ఆ జ్ఞానాన్ని తదుపరి కూడా మనందరం పంచుకునే అవకాశానికై ఇది మరింత మందికి అందిస్తారని నేను ఆశిస్తున్నాను. నా ఆశ ఎప్పుడూ కూడా నిజం చేస్తారు కదా. సో పత్రిసర్ ఏం చెప్తున్నారంటే, పిఎస్ఎస్ఎం ఫిలాసఫీ యొక్క ముఖ్యమైన మూల సిద్ధాంతాలుగా ఆధ్యాత్మిక జగత్తుకే తలమానికమైన 9 పరిపూర్ణమైన సత్యాలతో పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు రూపొందించబడ్డాయి. అవి వరుసగా ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. జ్ఞాన ప్రకరణం. ఎన్నెన్నో జన్మలుగా మనం వినికిడి పరంగా, పుస్తక పఠనంగా, గురువు ముఖతః ఆత్మసత్యాలను తెలుసుకుంటూనే ఉన్నాం. వాటిని అనుభవపూర్వకంగా గుర్తించడానికి జీవాత్మ భావన నెరుకతో ఈ భూమి మీదకి మళ్ళీ వస్తూనే ఉన్నాము. కానీ వచ్చిన వెంటనే ఆ వచ్చిన పనిని మరిచిపోయి కేవలం జీవాత్మగా అజ్ఞానంతో మరిన్ని కర్మలు కూడగట్టుకుంటూ ఉన్నాము. ఈ సకల అజ్ఞానాల నుండి బయటపడి వచ్చిన పనిని పూర్తి చేసుకోవాలంటే ముందుగా మనం జ్ఞాన ప్రకరణంలోని 3 మౌలిక సత్యాలను తెలుసుకోవాలి. అవి ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము. ఆత్మే పరబ్రహ్మం. జీవుడు అంటే కోటాను కోట్ల మౌలిక కణాలతో నిండి ఉన్న భౌతిక శరీరంలోని చిన్ని నేనుల యొక్క సమిష్టి చైతన్యం. మన శరీరంలో దేనికదే తమదైన స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉన్న కోటాను కోట్ల కణాల్లోని ప్రతి ఒక్క మౌలిక కణం కూడా ఆ చిన్ని నేను అనే జీవుని ప్రతిబింబిస్తూ ఉంటుంది. అలాగే ఈ అనంత సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తీకరణ అంటే ఖనిజ, వృక్ష, జంతు, పక్షి, జలచర జాలమంతా కూడా మనలాగే కోటాను కోట్ల కణాలతో కూడిన కోటాను కోట్ల నేనులను కలిగి ఉంటాయి. అవన్నీ కూడా ఒకవైపు ఒకదానితో మరొకటి సమన్వయం చెందుతూ మరొక వైపు సృష్టి అంతా నిండి ఉన్న అనంతమైన నేనును ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఇదంతా మర్చిపోయి సృష్టి అంతటా నిండి ఉన్న మన ఈ అనంతమైన నేను అనే ప్రతిబింబాన్ని ఒక చిన్న శరీరంలో కుదించుకొని నేను కేవలం ఫలానా సుబ్బారావుని, నేను కేవలం ఫలానా వెంకాయమ్మను అని మనల్ని మనం వ్యక్తపరచుకోవటం అల్పత్వం అనిపించుకుంటుంది. ఆ అల్పత్వంతో ఉన్న వాళ్ళంతా కూడా 2 కాళ్ళు, 2 కళ్ళు, ఒక ముక్కు, కాస్తంత జుట్టు కలిగి ఉన్న నేను కేవలం శరీరమే. ఇవన్నీ పోతే ఇక నేను ఉండను అన్న కేవల జీవత్వ భావంతో ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు. ఈ ఏడుపు నుంచి వాళ్ళు బయటపడాలంటే నిరంతర ధ్యాన సాధన ద్వారా, జ్ఞానపూరితమైన ఆలోచనల ద్వారా, నవీన ఆధ్యాత్మిక గ్రంథాలను చదవటం ద్వారా, నిరంతర సజ్జన సాంగిత్యాదులలో పాల్గొని అందరి ధ్యాన జీవిత అనుభవాలను తెలుసుకోవడం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఈ ఆత్మజ్ఞానంతో మనలోని చిన్న నేనుని పరిణితి చెందించుకుంటూ అనంతమైన నేనుతో అనుసంధానం కావాలి. ఇలా ఒక పోటాన్లో ఉండే చిన్న నేను అనే జీవుడు, ఒక వృక్ష కణంలో ఉండే చిన్న నేను అనే జీవుడు, ఒక జంతు కణంలో ఉండే చిన్న నేను అనే జీవుడు, ఒక పక్షి కణంలో ఉండే చిన్న నేను అనే జీవుడు అన్నీ కూడా దేవుడి యొక్క ప్రతిరూపాలే.
ఒక చేప కణంలో ఉన్న చిన్ని నేను అనే జీవుడు, మరి నాలో ఉన్న చిన్న నేను అనే జీవుడు అన్నీ కూడా అనంత విశ్వంలో ఉన్న పెద్ద నేను అనే దేవుని యొక్క ప్రతిరూపాలే అనే ఆచరణ ద్వారా తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. కాబట్టి జీవుడు జీవుడే, దేవుడనేవాడు అసలు లేనే లేడు అని వాదించే నాస్తికులు, మరి జీవుడు జీవుడే, దేవుడనేవాడు వేరే ఎక్కడో పైలోకాల్లో ఉంటాడనుకొని మూర్ఖ పూజలు చేసే ఆస్తికులు అంతా కూడా తమ తమ అజ్ఞానాల నుండి బయటపడాలి. జీవుడే దేవుడని ప్రయోగపూర్వకంగా తెలుసుకొని ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రజ్ఞులుగా పరిమారాలి. జీవుడే దేవుడు, దేవుడి రూపాంతరమైన ఈ జీవుడు ఇక్కడ ఉన్నప్పుడే నేనే అంతటా ఉండి ఉన్నాను అని ఆచరణయుక్తంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు అతడు తన ప్రాపంచిక పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించుకుంటూ తన ప్రతిబింబాలైన ఇతర జీవాత్మల సమగ్ర ఉన్నతి కోసం కూడా పాటుపడుతూ ఉంటాడు. ఇలా ఇక్కడ ఉన్న జీవుడు మరి అక్కడ ఉన్న దేవుడు అంతా ఒక్కటే అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు మనం ఎంత హాయిగా జీవిస్తామో చెప్పనలవి కాదు. సృష్టిలో ఉన్న ఆనందమంతా మనదిగా చిందులేస్తుంటాం, మరి అంతా ఒకటే అన్న ఏకత్వపు భావనతో ఆనంద తాండవం చేస్తుంటాం. దేహమే దేవాలయము, దేహో దేవాలయో ప్రోక్త, జీవో దేవో సనాతన అన్నారు ఆది శంకరాచార్యులు వారు. జీవుడే సనాతనమైన దేవుడు, అతడు నివసించే శరీరమే దేవాలయం అన్న ఈ విషయాన్ని జీసస్ క్రైస్ట్ తెలుసుకున్నాడు, గౌతమ బుద్ధుడు తెలుసుకున్నాడు, ఆది శంకరాచార్యులు వారు తెలుసుకున్నారు. మనం కూడా తెలుసుకోవాలి. తెలుసుకుని జన్మ జన్మలుగా మన ఆత్మను ఆవరించుకొని ఉన్న నేను కేవల జీవాత్మను అన్న అజ్ఞానాన్ని వదిలించుకోవాలి. అజ్ఞానమే దుఃఖానికి మూల కారణం, మరి సుజ్ఞానమే ఆనందానికి హేతువు. ఈ సంగతి మరిచిపోయి దేవాలయాలు, మసీదులు, ప్రార్థనా మందిరాలు మాత్రమే దేవుడి నిలయాలనుకోవటం మహా అల్పత్వం. మక్కాలోనే మసీదు ఉంది, తిరుపతిలోనే బంగారు కోవెలు ఉంది, మరి జెరూసలేంలోనే ప్రార్థన మందిరం ఉందనుకొని దేవుడి కోసం అక్కడికి పరిగెత్తటం అల్పత్వం. ఏడు కొండలు ఎక్కి ఆ విగ్రహాన్ని చూస్తేనే దైవ దర్శనం అవుతుంది అన్న అజ్ఞానం నుంచి బయటపడి మనలోనే ప్రకాశిస్తున్న ఆత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని దర్శించుకోవాలి. సాధన ప్రకరణం. ఇలా ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అన్న సత్యాలను జ్ఞాన ప్రకరణలో తెలుసుకున్న మనం వాటిని అనుభవ జ్ఞానంలో మలుచుకోవాలంటే సాధనా ప్రకరణంలోకి ప్రవేశించాలి. సాధన ప్రకరణంలో 4 సత్యాలు ఇమిడి ఉన్నాయి. శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం. శ్వాసే గురువు. సాధన అన్నది గురువు దగ్గర నుంచి మొదలవుతుంది. ఎప్పుడు ఏది ఎలా చేయాలో, ఎప్పుడు ఏది ఎలా చేయకూడదో చెప్పేవాడే గురువు. ఎక్కడ సద్గురు అన్నవాడు ఉంటాడో అక్కడ విద్య అన్నది గుడ్డి విద్యలా మిగిలిపోతుంది. సంగీతం నేర్చుకోవాలన్నా, నాట్యం నేర్చుకోవాలన్నా, సంస్కృతం నేర్చుకోవాలన్నా, మరి క్రికెట్ నేర్చుకోవాలన్నా, అందులో మనం నిష్ఠాతులం కావాలన్నా అందుకు మార్గదర్శనం చేసే గురువు మనకు ఉండాలి. ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యకు, అలా చెయ్యకు అంటూ ఆ గురువు మనకు ప్రతి క్షణం ఎరుకను కలుగజేస్తూ ఉంటాడు. అలాంటి గురువుని ఎలా సేవించుకోవాలో భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చక్కగా తెలియజేశారు. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవాయ ఉపదక్ష్యాంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. భగవద్గీత 4:34. తద్విధి అంటే సత్యము మరి జ్ఞానముల యొక్క సమగ్ర స్వరూపమే గురువు అని తెలుసుకొని ఆ గురువుని ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం చేసి, పరిప్రశ్నేన అంటే చక్కటి ఆధ్యాత్మిక ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకోవటం కోసం ఓర్పుతో వేచి చూస్తూ, సేవాయ అంటే వినయంతో సేవ చేసుకుంటూ ఉంటే అప్పుడు తత్వదర్శిన అంటే పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్న యోగులు, జ్ఞానినః అంటే జ్ఞానులు,
జ్ఞానం అంటే ఆత్మజ్ఞానాన్ని, తే అంటే నీకు, ఉపదేక్షాంతి అంటే బోధిస్తాడు. జ్ఞానం అంటే ఏమిటి? దాన్ని ఎలా పొందాలి? ఏ మార్గంలో వెళితే సరియైన జ్ఞానాన్ని పొందవచ్చు అన్న సమాచారం అంతా కూడా తత్వదర్శి అయిన గురువు మనకి బోధిస్తాడు. ఢిల్లీకి వెళ్ళే ప్రాపంచిక ప్రయాణం గురించిన సమాచారాన్ని మనం ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళనే అడుగుతాం కదా! అలాగే మన అంతరంగంలోకి మనం చేసే ఆధ్యాత్మిక ప్రయాణం గురించి నిరంతరం లోపలికి, బయటికి తిరుగుతూ అంతరంగ ప్రయాణానికి సంబంధించిన మెళకువలన్నీ సంపూర్ణంగా తెలుసుకొని ఉన్న మన శ్వాసనే మనం అడగాలి. ఆ శ్వాసనే మనం గురువుగా స్వీకరించాలి. ఎవరు ఏ రంగంలో నిష్ణాతులో వారిని ఆ రంగానికి చెందిన గురువులుగా ఎంచుకోవటమే జ్ఞానం. అందుకే పిఎస్ఎస్ఎం యొక్క ప్రాథమిక ధ్యాన విజ్ఞాన సూత్రం శ్వాసే గురువు. ఎవరి శ్వాస వారికి గురువు, మరి ఎవరి మనసే వారికి శిష్యుడు. కనుక ఎవరికి వారే తమ మనస్సు అనే శిష్యుణ్ణి తమ శ్వాస అనే గురువు పాదాల చెంత ఉంచి ఆ శిష్యుడితో గురువుకు శుశ్రూష చేయించాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడిన సహజమైన శ్వాస గురువు యొక్క దారలో మన ధ్యాసధారను మెల్లిమెల్లిగా ఏకం చేయాలి. ఆ శ్వాసధారతో తదాత్మం చెందుతూ సమస్త ఆత్మసత్యాలను పరిపూర్ణంగా అవగతం చేసుకోవాలి. అనేక మంది ప్రాపంచిక గురువులకు 6 ఏళ్ల పాటు విరామం ఎరుగక శుశ్రూషలు చేసి కూడా వాళ్ళు అందించిన బోధలతో తృప్తి చెందని గౌతమ బుద్ధుడు చివరి ప్రయత్నంగా తన శ్వాస గురువునే శరణు వేడి దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పొందాడు. తాను కనుక్కున్న కుంభకరహిత కేవల పూరక రేచాత్మకమైన సహజ ఆనాపానసతి అనే సులభతరమైన ధ్యాన సాధనను ప్రజలందరికీ పంచాడు. ఎవరి శ్వాసే వారికి గురువు, మరి ఎవరి గురువు సహాయంతో వారే తమ తమ ఆత్మ దీపాలను వెలిగించుకోవాలి అన్న సందేశాన్ని లోకానికి అందించాడు. అన్నమాచారులు వారు కూడా కాయపు టూరిపిరిలో గని ఉన్నది, ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు అని సెలవిచ్చారు. కాబట్టి శ్వాసే గురువు అన్న పరమసత్యం మన అణువణువులోనూ ఇంకిపోవాలి. ఎప్పుడు ఏ విషయంలో మార్గదర్శనం కావాలన్నా శ్వాస గురువు గారి దగ్గరకు తక్షణం వెళ్ళిపోవాలి. కళ్ళు రెండు మూసేసుకొని కాళ్ళు చేతులు మరి మస్తిష్కం కట్టేసుకొని హాయిగా కూర్చొని శ్వాస మీద ధ్యాస సాధన చెయ్యాలి. సమయమే సాధన. అయితే ఎంతసేపు సాధన చేయాలన్నది అందరి సందేహం. సంగీతం నేర్చుకునేవాడు రోజుకు 5 నిమిషాలు లేదా గంట సేపు లేదా 24 గంటలు సాధన చేస్తే ఎంత మేరకు సంగీతాన్ని సాధిస్తాడో, ధ్యానం విషయంలో కూడా అంతే. చేతులు అలా సితార్ పట్టుకొని ఇలా 5 నిమిషాల పాటు వాయించేసి అలా ఛాయ్ తాగటానికి వెళ్ళేవాడు ఎన్నటికీ పండిట్ రవిశంకర్గా కాజాలడు. అలాగే అలా కళ్ళు మూసుకొని ఇలా కళ్ళు తెరిచే వాళ్ళెన్నటికీ యోగీశ్వరులు కాలేరు. నిదుర నిరాకరించి తంబుర చేపట్టి అని త్యాగరాజ స్వామి చెప్పినట్లు తిండి గురించి మరిచిపోవాలి, నిదుర గురించి మరిచిపోవాలి. పగలంతా ప్రాపంచిక పనులు చేసుకొని రాత్రంతా హాయిగా కూర్చొని ధ్యాన సాధన చేయాలి, స్వాధ్యాయ సాధన చేయాలి, సజ్జన సాంగిత్య సాధన చేయాలి. ఎవరి జీవితాన్ని వారు ఒక ఆధ్యాత్మిక ప్రయోగశాలగా మర్చుకోవాలి. సహనమే ప్రగతి. ధ్యాన సాధన చేస్తూ ఉంటే ఎన్నెన్నో శారీరకపరమైన నొప్పులు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని ఎంతో ఓర్పుతో సహించాలి. ఎంతోమంది తిడుతూ ఉంటారు, వెటకారం చేస్తూ ఉంటారు. ఏమయ్యా ఊరికే అలా కళ్ళు రెండు మూసుకొని కూర్చుంటావు, వేరే ఏం పని లేదా అని మన వ్యక్తిగత విషయాలను చర్చిస్తూ మనల్ని అవమానపరుస్తారు. అవన్నీ భరించాలి. బయట నుంచి అవమానాలు మరి లోపల నుంచి నొప్పులు అన్నీ భరిస్తూ కూర్చోవాలి. చుట్టుపక్కల వాళ్ళ మీద కోపం తెచ్చుకొని మన సాధన మానేస్తామా, ఇక ఎన్నటికీ మనకు ప్రగతి ఉండదు. మీలారేప అన్న పుస్తకాన్ని ప్రతి ఒక్క ధ్యాన సాధకుడు చదివి మీలారేప తన గురువు మార్పా గారి దగ్గర పడ్డ పాటలన్నీ తెలుసుకోవాలి. గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం మీలారేప తన వీపుపై రాళ్ళు మోసుకుంటూ కొండపైకి ఎక్కి అక్కడ అందమైన ఇల్లు కట్టడం,
గురువుగారు వచ్చి దాన్ని పరీక్షించి చూసి దాన్నంతా నేలమట్టం చేసి మళ్ళీ ఇక్కడ కొత్త భవంతి కట్టు అని చెప్పటం చిత్రంగా ఉంటుంది. అలా రాళ్ళు మోసి మోసి అతని వీపు చిట్లిపోతుంది. అది చూసిన గురువుగారి భార్య గురువుగారి దగ్గరికి వెళ్ళి బాధపడితే, నువ్వు బాధపడితే అతని కర్మ ప్రక్షాళన కాదు కదా అని చెప్తాడు. అలా మీలా రేపు గొప్ప జ్ఞాని అవుతాడు. సహనం ఉన్నవాడే గురువు దగ్గర సాధన చేస్తాడు. అలాంటి సహనం వల్లనే అతడు పరిపూర్ణ ప్రగతిని సాధించగలుగుతాడు. కనుక ధ్యానంలో శారీరక నొప్పులు వచ్చినప్పుడు కళ్ళు తెరిచేసి లేచిపోకుండా వాటిని భరిస్తూ ధ్యాన సాధనను కొనసాగించాలి. ఎవరేమనుకున్నా లెక్క చేయవద్దు. గత అనేక జన్మలుగా నాడీ మండలంలో పోగు చేసుకున్న చెడు కర్మంతా కూడా ప్రక్షాళన కావాలి. అప్పుడే దివ్య చక్షువు తెరుచుకుంటుంది. సూక్ష్మ శరీరం విడుదలవుతుంది. మరి అతీంద్ర జ్ఞానం అంతా మన అనుభవంలోకి వస్తుంది. అనుభవమే జ్ఞానం. ఇలా సహనంతో ధ్యాన సాధన చేస్తూ ఉంటే మన శరీరం లోపలంతా శక్తి సంచారం జరిగి ప్రాణామాయ కోశంలో ఉన్న శక్తి కేంద్రాలన్నీ ఉత్తేజితం చెందుతాయి. దివ్య చక్షువు తెరుచుకోబడి ఏవేవో లోకాలకు చెందిన దృశ్యాలు రంగులు కనబడుతుంటాయి. ఎవరెవరో వ్యక్తులు మనకు స్పష్టంగా దర్శనమిస్తూ ఉంటారు. మెల్లిమెల్లిగా వాళ్ళంతా మనతో మాట్లాడుతూ ఉంటారు. మనం మన సూక్ష్మ శరీరాన్ని విడుదల చేసుకుని వాళ్ళతో కలిసి ఇతర లోకాలని తిరుగుతూ గత జన్మలన్నీ చూసుకోవచ్చు మనవి. ఇదే ఆత్మ యొక్క అనుభవ జ్ఞానం. కేవలం శాస్త్ర గ్రంథాలను పారాయణం చేస్తూ ప్రార్థనా గీతాలు పాడుతూ కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటే ఆత్మకు కించిత్తు కూడా అనుభవ జ్ఞానం రాజాలదు. ధ్యాన సాధన ద్వారా కలిగే అనుభవ జ్ఞానంతో ఆత్మ పరిపుష్టమయ్యేంత వరకు పునరపి జననం పునరపి మరణం అనుకుంటూ మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకు వృధా ప్రయాసగా రాకపోకలు సాగిస్తూనే ఉండాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు బహుని మే వ్యతీతాని జన్మాని తవార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరం తపః. భగవద్గీత 4:5. అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలెత్తాము. నాకు నా జన్మలతో పాటు నీ జన్మలు కూడా తెలుసు. కానీ నీకు నీ గురించి కూడా ఏమీ తెలియదు అని స్పష్టం చేశాడు. కృష్ణుడు చిన్నప్పటి నుండే ధ్యాన సాధనలో పరిపుష్టం చెందిన యోగీశ్వరుడు. గురుకులంలో ఉన్నప్పుడే అతడు సాందీపని మహర్షి దగ్గర ఆత్మజ్ఞాన సత్యాలన్నింటినీ ఓపోసన పట్టేశాడు. తదుపరి జీవితంలో విశేష ధ్యాన సాధన చేసి వాటిని తన అనుభవ జ్ఞానంలా మలచుకున్నాడు. అందుకే తస్మత్ యోగి భవార్జున అంటూ అర్జున్ని కూడా ధ్యానయోగిలా మారమని హెచ్చరించాడు. కర్మ ప్రకరణం. ఇలా పిరమిడ్ జ్ఞాన నవరత్నాల్లో మనం ఇప్పటి వరకు 3 సత్యాలతో కూడిన సాధనా ప్రకరణాన్ని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మిగిలిన 2 సత్యాలతో కూడిన కర్మ ప్రకరణం గురించి కూడా తెలుసుకుందాం. అందులో భాగాలు: దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. దానమే ధర్మం. ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నదంతా నేనే అన్న అనుభవ జ్ఞానాన్ని పొందిన తరువాత మనం ఏం చేస్తాం? మనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టడం మొదలు పెడతాం. రుసుము తీసుకుని చేసేది వ్యాపారం అయితే ఎలాంటి రుసుము తీసుకోకుండా ఇచ్చేది దానం. ఇహలోకంలో మాత్రమే పనికి వచ్చే వస్త్రదానం కన్నా, గోదానం కన్నా, భూదానం కన్నా, ఆర్థిక దానం కన్నా ఇహలోకంతో పాటు పరలోకంలో కూడా మేలు చేకూర్చే ధ్యాన విద్యను దానం చేయటం ఉత్తమ దానం అనిపించుకుంటుంది. పిరమిడ్ మాస్టర్లందరూ ప్రతి క్షణం ధ్యాన విద్యా దానంలో మరి ఆత్మజ్ఞాన విద్యా దానంలో సదా మునిగి ఉండే ధ్యాన రారాజులు. ధర్మమే పుణ్యం. అనునిత్యం దానం చేస్తూ ఉండేవాడు పుణ్యాన్ని విశేషంగా పోగు చేసుకుంటూ ఉంటాడు. ఈరోజు బాగాలేదు, రేపు దానం చేద్దాంలే అనుకుంటే లాభం లేదు. రేపు మన దానాన్ని తీసుకోవటానికి వాడు ఉంటాడో లేదో, ఇవ్వడానికి మనం ఉంటామో లేదో గ్యారంటీ లేదు. కాబట్టి దానాన్ని ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే చేయడం ధర్మం. నేను ఆత్మస్వరూపాన్నని తెలుసుకున్న మరుక్షణమే
ఆ ధ్యాన విద్యను ప్రక్కవారికి అందజేయడానికి తహతహలాడాలి. అలాంటి వారే పుణ్య పురుషులు. రేపటి రోజునండి ధ్యానం అన్నది ఇంగిత జ్ఞాన శాస్త్రం అంటూ తెలియచేస్తున్నారు. మరి తెలుసుకోవటానికి సిద్ధమవుదామా? థ్యాంక్ యూ.